దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రేమ కలిగిన దేవుడు తన కృపను అనుగ్రహించి ఈ యొక్క తాడేపల్లి గూడెం ఫీల్డ్ తరపున జరుగుతున్న సభలలో 2వ దినపు రాత్రి కూడికలకు మనం ప్రవేశించాం. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి దేవుని దాసులు పెద్దలు మరి పీటర్ రాజు అంకుల్ గారు, అలాగనే దేవుని దాసులు పెద్దలు మరి నెహెమీ గారు, మరి వారు మా ప్రాంతం వారని మైకి నేను విన్నాను. ఇదే ఫస్ట్ చూస్తున్నానని అనుకుంటున్నాను. వైజాగ్లో కూడా వారిని నేను చూశానేమో అని గుర్తు వస్తుంది. అలాగనే పెద్దిరాజు గారు, మరి దేవుని దాసులు పెద్దలు మరి రాజుబాబు అన్న గారు మరి వేదికను అలంకరించిన వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఆయా సంఘాల నుంచి మరి ఫీల్డ్ తరపున వచ్చిన సేవకులకు పెద్దలకు కూడా ప్రత్యేక హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అల్పుడైన నన్ను ప్రేమతో ఆహ్వానించి మీతో కలిసి సావాసం చేయడానికి దేవుడిచ్చిన మంచి తరుణాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. వందనాలు కనబడాలి, వినబడాలి. రైట్, మంచిది. వాక్యం చాలా తేటగా అర్ధసక్యంగా 2 దినాల నుంచి ప్రభు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. అంతేకాకుండా ఈ దినమున ఒక ప్రత్యేకమైన సందేశం ప్రభు మనకి వినిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు వేరిన 5 రాళ్ళు. చాలా జాగ్రత్తగా గమనించాలి. 5 సంగతులు తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. ఎత్తులో, లావులో, బలములో, యుద్ధ నైపుణ్యతలో మరి దావీదు గొప్పవాడా, గొల్యాతు గొప్పవాడా? గొల్యాతే గొప్పవాడు. మరి దావీదు గొల్యాతును ఎలా కొట్టగలిగాడు? అదేనమాట దైవదాసులు చెప్పారు. ప్రభు వెనక కొట్టాడు, దావీదు ముందు కొట్టాడు అనమాట. అక్కడ చాలా అద్భుతమైన మాట ఉంటుంది. 1 సమూయేలు గ్రంథంలో చూడొద్దు. మీరు ఈ వాక్యం పోకూడదని నేను చెప్పే వాక్యానికి నేను ఊరికి అలా ఇంట్రడక్షన్ ఇస్తున్నాను అనమాట. 17వ అధ్యాయం 50వ వచనంలో చూస్తాము. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే ఒడిశలతో కొట్టి చంపెను అనే మాట అక్కడ చూస్తాం. దావీదు ఫిలిష్తీయుని కంటే ఏమయ్యాడంట? బలాఢ్యుడయ్యాడు. బలాఢ్యుడయ్యాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ మాటను మనసులో ఉంచండి. ఈ రాత్రి నేను చెప్పాలనుకున్న సందేశం ఏంటి అంటే, పాపము యొక్క గొప్పతనం. ఏంటిది? పాపము యొక్క గొప్పతనం, పాప ఫలితము యొక్క గొప్పతనం. పాపము యొక్క గొప్పతనం, పాప ఫలితము యొక్క గొప్పతనం. దేవుని మాటల వైపు మనసు పెట్టాలని నేను కోరుతూ ఉన్నాను. ఈ సభలకు ఇది చివరి సందేశం. రేపు రాత్రి కూడా కూడుకుందని చెప్పారు, కానీ ఈ సభలకు ఇది చివరి సందేశం కనుక వాక్యం మీద మీ మనసు ఉంచాలని ప్రభు పేరిట నేను కోరుతూ ఉన్నాను. ఒక మాట చూస్తారా? దైవ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించే ముందు ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చూస్తారా? చదవగలిగిన సోదరులు ఎవరైనా చదవండి. నా దేవా నా దేవా. 9:6 ఎజ్రా గ్రంథం. ఉన్నాను, మా దోషములు మా తలలకు పైగా ఎచ్చి ఉన్నవి. చాలండి. మా దోషములు మా తలకు పైగా. పాపము యొక్క ఎత్తు ఎంత అంటే ఏమంటున్నాడు అక్కడ? తలలకు పైగా ఎచ్చుగా ఉన్నది. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీరెంత నమ్మదగిన దేవుడు. నీ దాసుని ద్వారంగా మీరు పలికిన వాక్కులను బట్టి మీకు స్తోత్రాలు. విన్న మాటలు మా పిల్లల హృదయాలలో మీరు ఉంచండి నాయనా. 5 రాళ్ళు, 5 సాదృశ్యాలు, 5 అమూల్యమైన మాటలు మా ముందుకు మీరు తీసుకొని వచ్చారు నాయన. విన్న మాటలు ప్రతి బిడ్డ హృదయాలలో ఉంచండి. అల్పుడని నీ సన్నిధిలో నిలిచి ఉన్నాను.
కనికరించండి, కనికరించండి. ఈ సభలకి ఇది చివరి రాత్రి. మీరు మాట్లాడితే వినాలని ఆశపడుతూ ఉన్నాం. కృప చూపించండి, కృప చూపించండి దేవా. నిత్య జీవానికి నిర్ణయించబడిన వారిని కొద్ది మందిని రాత్రి మీరు ముందుకు తీసుకురండి, ముందుకు తీసుకురండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని, నమ్మిన వారికి మేలు అనుగ్రహించమని, తట్టిల్లిన వారిని లేవనెత్తమని ముందున్న సమయం నీ చేతికి అప్పగిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. రైట్, మంచిది. చాలామంది యవన చెల్లెళ్ళు ఉన్నారు, యవన తమ్ముళ్ళు ఉన్నారు. ఇక్కడ మీటింగ్ పెట్టారు, అంగన్వాడీ స్కూల్. సైలెంట్గా ఉండాలి. ఇక్కడ టీచర్ గారు ఉన్నారు. మీరు మళ్ళీ రేపు చెక్కిళ్ళు, పిండి, గుడ్డు ఇవ్వరు. పేరు రాసుకున్నారు అనుకో ప్రమాదం. మౌనం కూర్చోవాలి. సండే స్కూల్ పిల్లలు ఉండాలి బుద్ధిగా. అనవసరంగా మీరు రేపు అంగన్వాడీలో ఇవన్నీ పోగొట్టుకుంటారు. అరుస్తే పేరు రాసుకుంటారు. మరి మీకు ఆ ప్యాకెట్లన్నీ ఇవ్వరు. మౌనంగా వాక్యమేనండి. ఓకే, రైటా? అలాగ ఉండండి. నిద్ర వస్తే అక్కడే పడుకొని బొబ్బోండి. తర్వాత మీ మమ్మీ వాళ్ళు తీసుకెళ్తారు, ఇబ్బంది లేదు. దేవుని వాక్యం మీద మనసు ఉంచుదాం. పాపము యొక్క చెప్పండి గొప్పతనం. పాపము యొక్క గొప్పతనం. ఇదేంటండి టైటిల్ చాలా డిఫరెంట్గా ఉంది అని అంటున్నారా? మరి ఈ రాత్రి ఆ టైటిల్ పెట్టాలనే ఆలోచనకు వచ్చాను. మరి పిల్లరా గమనించాలి. పాపము యొక్క గొప్పతనం. మరోసారి చదువుతారా? వాక్యం మీద మనసు ఉంచుదాం. నా దేవా, నా దేవా, నీ వైపు ఎత్తుకొనుటకు హీనుడనై ఉన్నాను. నా దోషములు తలలకు పైగా హెచ్చి ఉన్నవి. దోషములు ఎలా ఉన్నాయంట? తలలకు పైగా హెచ్చి ఉన్నాయి. పాపము యొక్క ఎత్తు ఎంత? తలలకు పైగా హెచ్చి ఉంది. పాపము యొక్క ఎత్తు. దేని ఎత్తు చెప్పండి? పాపము యొక్క ఎత్తు తలలకు పైగా హెచ్చుగా ఉంది అన్నాడు. హెచ్చుగా ఉంది అన్నాడు. 40వ కీర్తనలోనికి వస్తారన్నమాట. 2వ వాక్య భాగం. 40వ కీర్తన 2వ వాక్య భాగం. బ్రదర్ మౌత్ ఇస్తారా ఒకటి? నాశనకరమైన గుంట నుండి, జిగటగల దొంగ ఊబి నుండి నీవు నన్ను పైకెత్తును, స్థిరపరచను. చాలండి. అవునండి పిల్లలు. 2వ వచనం. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. ఆయన పైకెత్తేవాడు. దోషములు ఎత్తుగా ఉన్నాయి. ప్రభు కూడా నిన్ను ఎత్తాలని ఆశపడుతూ ఉన్నాడు. మనకు మరచుండి దాడిపోదాం. ఇరిమీయా గ్రంథంలోనికి రండి. 17వ అధ్యాయం 9వ వచనం. అందరికి తెలిసిన మాట. 17:9 బైబిల్ తీసి చదవండి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. గ్రహించగలవాడు, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఏమ్మా, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. మోసకరమైన హృదయం. ఇంకా తేటగా చూడాలంటే సామెతల గ్రంథం 23వ అధ్యాయంలోనికి రండి. 27వ వచనం. 23-27. వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట. అమ్మ వినండి. వేశ్య లోతైన గొయ్యి. ఇలా చెప్పనా? పాపం యొక్క లోతు ఎంత? లోతైన గొయ్యి. లోతైన గొయ్యి. లోతైన చెప్పండి గొయ్యి. పాపము యొక్క ఎత్తు ఎంత? తలలకు పైగా హెచ్చి ఉన్నది. లోతైన గొయ్యి. మరొక మాట చూడండి, అడిపోదాం. ఇలా గమనించాలి. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం కొండ మీద ప్రసంగంలో మాట 13-14 వచ్చినారు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము ఎడల్పు. ఏమ్మా, వెడల్పు. పాపము యొక్క వెడల్పు.
నాశనమునకు పోయే ద్వారం ఎలాంటిది చెప్పండి? వెడల్పు గలది. ఎడల్పు గలది. ఎత్తు అన్నాడు, లోతు అన్నాడు, ఇంకేమన్నాడు చెప్పండి? వెడల్పు. నాశనమునకు పోవు త్రోవ ఎలాంటిది చెప్పండి? వెడల్పు గలది అన్నాడు. ఎడల్పు గలది అని చెప్పాడు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. మరొక మాట చూడదాడిపోదాం. ఇదే సామెతల గ్రంథం 5వ అధ్యాయం 3-4 వచనాలు. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 3-4 వచనాలు. 5వ అధ్యాయం 3-4 వచనాలు. జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటే నునుపైనవి, దాని వలన కలుగు ఫలము ముషిని పండంతా చేదు. అమ్మా, పాపము యొక్క రుచి ఎలాంటిదంట? ముషిని పండంతా చేదు. మీలో ఎవరన్నా ముషిని పండును చూసింటే చేతులు ఎత్తండి. ఎవరన్నా చూశారండి? ఓకే, మంచిది, దేవునికి స్తోత్రం. ఒక బహుశా దీన్ని బైబిల్లో ఇలా రాశాడంటే ఉన్న పండ్లన్నిటికంటే కూడా చేదైన పండు అదేనేమో. పాపము యొక్క రుచి ఎలాంటిది చెప్పండి? చేదు. చేదు ప్రియులారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. ముషిని పండంతా చేదు అన్నాడు. జారస్త్రీ పెదవుల నుండి ఏమి కారును? తేనె కారును. తలలపై కదండి పిల్లల, తేనె కారును. జారస్త్రీ పెదవుల నుండి ఏం కారుతుందంట? తేనె కారుతుందంట. తేనెనా జోల్లా? వినండి పిల్లలు, గమనించాలి. తేనె కాదండి, అది తేనెలాగా ఉంది. తేనెలాగా ఉంది. ఏంటది? ముషిని పండంతా చేదు, తేనెలాగా ఉంటుంది. వినండి పిల్లలు, గమనించాలి. జారస్త్రీతో సాంగత్యం చేసే వ్యక్తి, జారస్త్రీతో సహవాసం చేసే వ్యక్తి, జారస్త్రీతో ఆ పాపములో, అపవిత్రతలో, ఆ చెడుగులో జీవించే వ్యక్తి తేనె కలిగినట్టుగా ఉంటాడు. కానీ అది చేదనే సంగతి తనకు అర్థం కాదు. ముషిని పండంత చేదు అనేది పిల్లల చేదైన జీవితం. ఏమా వినండి, చేదైన జీవితం, చేదైన జీవితం, చేదైన జీవితం. ఊరికి అలా ఒక మాట గుర్తు చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథంలోనికి రండి. ఒక మాట, న్యాయాధిపతుల గ్రంథం పిల్లల గమనించాలి. 14వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? సంసోను చూచాను. చదువు బ్రదర్. తిరిగి వచ్చి చూచి తిని నాకిచ్చి ఏం చేయాలంట? పెళ్లి చేయండి అంటున్నాడు. చూశాడంట. ఈయన ఎవరు? ఇశ్రాయేలుడు. ఫిలిస్తీయుల కుమార్తెను చూశాడంట. పిల్లలు గమనించాలి. ఏం చేయమంటున్నాడు? పెళ్లి చేయమంటున్నాడు. పేపర్ అలా తిప్పుతారా? ఒక్క మాట చూడండి, దాడిపోదాం. వినండి పిల్లలు, గమనించాలి. వినండి. 7వ వచనం చదువుతారా? తండ్రితో 7వ వచనం. అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు, అబ్బో, మాట్లాడినప్పుడు ఏం కలిగిందంట? ఇష్టం కలిగింది. తమ్ముడు చెల్లి మాట్లాడినప్పుడు ఇష్టం కలిగిందంట. చూసినప్పుడు ఏం చేసుకోవాలనుకున్నాడంట? చూస్తున్నాగానే పెళ్ళంట. ఈరోజు పెళ్ళిళ్ళని ఎట్లున్నాయి చెప్పండి? అబ్బాయిని అమ్మాయి కూర్చోబెడతారు, నచ్చిందని అప్పుడు అడుగుతారు. అంతే. రేపు చేసుకోరా, అమ్మాయి బాగుంది లేదా అబ్బాయి బాగుందని చెప్తారు. అంతే. ఇక తర్వాత పరిస్థితులు ఏంటి? ఈరోజు వివాహాలన్నీ ఎట జరుగుతున్నాయి? కా అంటే కట్నం, కు అంటే కులం. ఇలా గమనించాలి. కా అంటే కలగా ఉన్న అమ్మాయి, కా అంటే కలరు, ఏ అంటే ఏజ్, బి అంటే బ్రీడ్, సి అంటే క్యాస్. అంతేనా? అదే చూసేది. రక్షణ పొందారా? తల్లిదండ్రులు మారు మనసు పొందారా? ప్రార్థన జీవితం ఉందా? దేవుని దృష్టికి నమ్మకంగా జీవిస్తున్నారా? ఇవన్నీ కాదు. రెండు పిల్లలు గమనించాలి. ఈయనే చూశాడంట. దేవుడు ఈయనను ఎందుకు పుట్టించాడు? ఇశ్రాయేలు ప్రజలను ఉద్ధరించడానికి పుట్టించాడు.
ఇశ్రాయేలు ప్రజలకు ఒక నాయకుడిగా ఉండాలని పుట్టించాడు. దేవుని విజన్ను మర్చిపోయి వెళ్ళాడంట, చూశాడంట, ఇష్టం కలిగిందంట. చాలామంది యవనస్తులు, ప్రియతమ్ముడు, చెల్లి, నా ప్రియ సోదరి సోదరులారా, ఈ రాత్రి ఈ మాటలు ఆలోచన చేయాలి. ఈరోజు చాలా మంది యవనస్తులు హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకు తల్లిదండ్రులు ఉన్నతమైన కాలేజీలకు పంపించగా సొంత నిర్ణయాలలో వివాహానికి సిద్ధపడుతున్నట్టుగా చూస్తున్నాం. సొంత నిర్ణయాలలో వివాహం తల్లిదండ్రులకు వేదన దుఃఖం మిగిలిస్తున్నారు. ఆమెతో మాట్లాడినప్పుడు ఏం కలిగిందంట చెప్పండి? ఇష్టం కలిగిందంట. చూశారండి పిల్లలు, గమనించాలి. అమెరికాలో ఒక ఆమె కేసు వేసిందంట, భర్త మీద వేసింది పెళ్ళైన తర్వాత. ఏందమ్మా కేసు అంటే, నా భర్త నాతో మాట్లాడడానికి కేసు వేసిందంట. ఎందుకు మాట్లాడరు బాబు అంటే, పెళ్లి కాకముందే మాట్లాడాను, అన్ని పెళ్ళైన తర్వాత ఏం మాట్లాడాను అంటాడు. ఈరోజు పెళ్లి కాకముందే ఆ పెళ్లి సూపులకు వచ్చినప్పుడే ఫోన్ నెంబర్లు తీసుకోవడం, మెసేజ్లు, వాట్సాప్, ఫేస్బుక్, వీడియో కాల్ మాట్లాడుకుంటున్నారు. తర్వాత ఏం మాట్లాడుకుంటారు? ఇక మోసపోకండి చెల్లి, తమ్ముడు, బాబు, నా ప్రియ యవన సోదరి సోదరులారా. పాపము యొక్క రుచి ముషిని పండంత చేదు, ముషిని పండంత చేదు. మాట్లాడుతున్నాగానే ఇష్టం పుట్టిందంట. ఏం మాట్లాడాడు? హలో సామ్ అని ఉంటుందేమో, బహుశా హలో ఢిల్లీలో అన్నాడేమో. రెండు పిల్లలు గమనించాలి. ప్రతివేడ ఫీల్డ్లో యువజన మహాసభలో ప్రేమ మోహం అనే సందేశం ఉంది. చూడండి పిల్లలు, మీ ప్రాంతంలో మాట్లాడింది యూట్యూబ్లో ఉంది. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. చూస్తున్నాగానే ఇష్టం పుట్టింది, మాట్లాడుతున్నప్పుడు ఇష్టం పుట్టిందంట. చూపుల్లో ఇష్టం. గందరగోళమైన పరిస్థితులు నేటి దినాలలో మనం చూస్తున్నాం. చాలా మంది యవనస్తులు, ప్రియ తమ్ముడు, చెల్లి, బాబు, అమ్మ, నా ప్రియ సోదరి సోదరులారా, ఆలోచన చేయాలి. పాపము యొక్క రుచి ఎలాంటిదంట? ముషిని పండంత చేదు. ముందు తేనెగా ఉండొచ్చు, తీయగా ఉండొచ్చు, చక్కగా ఉండొచ్చు, మృదువుగా ఉండొచ్చు, ఆనందంగా ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు. చేదు జీవితాన్ని అనుభవిస్తావు. వేదన, దుఃఖము, బాధ, నిట్టూర్పు అనుభవిస్తావు. మాకు పెళ్లి చేయమని చెప్పి మా తల్లిదండ్రుల వలన ప్రాణభయం ఉందని చెప్తున్నారు. స్టేషన్కి వెళ్ళి మేము మైనర్, మాకు వివాహం చేయవచ్చు, చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఒక 2-3 సంవత్సరాల తర్వాత మమ్మల్ని ఎడగొట్టండి బాబు అని మళ్ళీ కేసు పెడుతున్నారు. ఇలాంటి వారు లేరా మన గ్రామంలో, మన సమాజంలో, మన బంధువుల్లో, మన రక్త సంబంధులలో, మన కుటుంబాలలో? పాపము యొక్క రుచి ఎలాంటిదంట? ముషిని పండంతా చేదు. చాలా మంది యవనస్తులు వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. శరీర ఇచ్ఛలండి, కోరికలండి, వాంఛలండి, ఆలోచనండి, తలంపులు, ఊహలు, ఉద్దేశాలు, సొంత నిర్ణయాలు తల్లిదండ్రులు దుఃఖపెడుతూ, బాధ పెడుతూ, రోధింపజేసేవారు లేకపోలే. మరి ఏందిరా ఇలా ఇవ్వ, ఏందమ్మా ఇలా నాశనం అన్నట్టుగా ఉన్నారు. ఆలోచన చేద్దాం. పాపము యొక్క ఎత్తు, పాపము యొక్క లోతు, పాపము యొక్క ఎడల్పు, పాపము యొక్క రుచి, బరువు చూస్తారా? బరువు, పాపము యొక్క బరువు. ఒక మాట చూడండి, 38వ కీర్తన, 38వ కీర్తనలోనికి రండి, 4వ వచనం. 38వ కీర్తన 4వ వచనం. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు అది నా మీద మోపబడి ఉన్నది. అమ్మా, పాపము యొక్క బరువు ఎంత? మొయ్యలేని బరువు పాపం. సండే స్కూల్లో ఒక మంచి పాట ఉంది, పిల్లలు గమనించాలి. చాలా బాగుంటుంది ఆ పాట. ఎంతెంత దూరం, చాలా దూరం, మొయ్యలేని భారం నా పాప భారం. కొండదారిలో, ఎండదారిలో పరిగెత్తి నేను అలసిపోతిని, పాపాల బురదలో మునిగిపోతిని. యేసయ్య వచ్చి లేవనెత్తినాడు, కన్నీళ్లు తుడిచి కౌగలించినాడు. ఎంతెంత దూరం, చాలా దూరం. మొయ్యలేని భారం పాపం. నువ్వు మొయ్యలేవు.
రుచిగా ఉండవచ్చు, తేనె వలె ఉండవచ్చు, మధురముగా ఉండవచ్చు. మాటలు విన్నప్పుడు చెల్లి, తమ్ముడు, బాబు, నా ప్రియ తల్లిదండ్రులారా ఆలోచన చేయండి. నా ప్రియ గ్రామస్తులారా ఈ రాత్రి ఈ సువార్త కూడికలో ఆలోచన చేయండి. ప్రేమ కలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. పాపము యొక్క బరువు ఎలాంటిదంట చెప్పండి? మొయ్యలేని భారం, మొయ్యలేని భారం. పిల్లలు గమనించాలి. ఒక తమ్ముడు నాకు కనపడ్డాడు. అన్న ప్రార్థన చేయన్నా అన్నాడు. ఏమైందిరా అన్నాను. 3వ పిల్లం కేసు పెట్టింది అన్నాడు. ఎన్నో పిల్లమంట? బాబు నీకు ఒకటే పిల్లమైంది, పెళ్లి చేసుకున్నావు, 3వ పిల్లం కేసు పెట్టడం ఏంటి? చూశారండి, అయోమయమైన పరిస్థితిలో ఉన్నారు. ఫస్ట్ ఎప్పుడు జరిగింది, 2 ఎప్పుడు జరిగింది, 3 ఎప్పుడు జరిగింది, కేసు ఎందుకు అయింది? అయోమయమైన పరిస్థితి. పాపము యొక్క బరువు ఎలాంటిది? మొయ్యలేని బరువు. తల్లిని ఏడిపించే సోదరి సోదరు లేకపోలే నా ప్రియ యవన తమ్ముడు, యవన చెల్లి, శరీర ఇచ్ఛలకు లోనై, కోరికలకు లోనై, వాంఛలకు లోనై, శరీర సంబంధమైన అపవిత్రత సంబంధించిన ఆలోచనలకు లోనై తల్లిని తండ్రిని ఏడిపించే వ్యక్తిగా ఉన్నావేమో జాగ్రత్త. అది మొయ్యలేని భారంగా ఉంటాయి. నువ్వు మొయ్యడానికి నీకు వీలు పడదు. మొయ్యలేని భారం పాపం, మొయ్యలేని భారం పాపం. పిల్లలు గమనించాలి. పాపము యొక్క ఎత్తు, పాపము యొక్క లోతు, పాపము యొక్క ఎడల్పు, పాపము యొక్క రుచి, పాపము యొక్క బరువు, మొయ్యలేని భారం, మొయ్యలేని భారం. మరొక మాట చూస్తారా? పాపము యొక్క రంగు కూడా ఉందండి బైబిల్లో. చూడండి పిల్లలు గమనించాలి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవించుచున్నాడు. 1వ అధ్యాయం 18వ వచనం చదవండి బ్రదర్. రండి మన వివాదము తీర్చుకుందాం, మీ పాపములు రక్తం వలె. ఎట్లున్నాయండా? పాపము యొక్క కలర్ ఏంటి? ఎరుపు. చెప్పండి అమ్మా, ఎరుపండి. రుచి ఏంటిది? చేదు. చెప్పండి అమ్మా. ఇప్పుడు అన్ని చెప్పారుగా, 5 సంగతులు చెప్పారుగా, 5 విషయాలు చెప్పారుగా. పాపము యొక్క ఏంటంట? పాపం యొక్క రుచి ఏంటి? పాపం యొక్క రుచి చేదు. రంగేంటి? ఎర్రనివి. పాపము యొక్క కలర్ ఏంటి? ఎరుపు. రుచి ఏంటి? చేదు. బరువు ఏంటి? మొయ్యలేనిది. ఎడల్పు కలిగినది. లోతు, 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 ఎత్తు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఏ స్థితిలో ఉన్నావు? ఏ విధానంలో ఉన్నావు? ఏ పాపం, ఏ అపవిత్రత, ఏ దుర్మార్గత, ఏ చెడుగుంది? పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం అంటే ఏంటి? మేలైనది వెరిగేలా చేయకపోవడమే పాపం. పాపం అంటే ఏంటి? ఏది నిజమో దాన్ని అబద్ధంగా భావించడమే పాపం. పాపం, త్రాగుడనే పాపం చాలా కుటుంబాలను ఆవరించింది. తండ్రికి వేదన, తల్లికి వేదన, పిల్లలకు వేదన. తను తింటే చాలు, తను తాగితే చాలు, తను అనుభవిస్తే చాలు, తను ఆనందిస్తే చాలు. వయసుకు వచ్చిన పిల్లలు ఉన్నారు, వారి వివాహాలు పట్టట్లే, చినిగిపోయిన వస్త్రాలు ధరించుకొని తిరుగుతూ ఉన్నారు. తల్లి సంపాదన, పిల్లల సంపాదన, తను సంపాదన కూడా బ్రాంతి షాపులో కాజేస్తున్నారు. చాలా దుఃఖకరమైన సంగతి. త్రాగుడనే పాపం చాలా కుటుంబాలకు నెమ్మది లేకుండా చేసింది. త్రాగుడనే పాపం ఇంటికి వచ్చేంత వరకు కూడా నెమ్మది ఉండదు. ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎలా వస్తాడో తెలియదు, ఎవరిని దాన్ని వస్తాడో, ఎవరితో దాన్ని తీసుకొని వస్తాడో తెలియదు. తాగిన వాళ్ళు రోడ్లు కొలత వేస్తుంటారు, ఏదో పెద్ద సర్వేర్ల మాదిరి. ఏం కొలత వేస్తారు చెప్పండి? రోడ్లు కొలత వేస్తూ ఉంటారు. మరి వీళ్ళకి ఎవరు అప్పగించారు రోడ్లు కొలత వేసేది? ఇలా గమనించాలి. మొన్న ఒక అతను తాగితే బాగా తమాషగా నేను చూసి అతని వ్యక్తి ఒక చెప్పేమో కాలుకేసుకున్నాడు, ఒక చెప్పేమో శాత పట్టుకున్నాడు, ఇంకొక చెప్పేది అంటున్నాడు.
ఒక చెప్పు ఆడ పట్టుకున్నాడు, చేత పట్టుకున్నాడు. ఒక చెప్పేమో కాలికి వేసుకున్నాడు. నా చెప్పేది అంటున్నాడు. చూశారండి? అందుకే తాగుతే తమాషా, ఎక్కుతే హెచ్చులు, దిగుతే దిగులు. నా ప్రియ గ్రామస్తులారా, మైక్ ద్వారా వింటున్న నా ప్రియ సోదరి సోదరులారా, త్రాగుడనే అపవిత్రతను విడుదల పొందితే ప్రభు నిన్ను దీవిస్తాడు. నీ బ్రతుకును మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నీ దరిద్రతను విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే ఈ సభలో నీ వలన నీ భార్యకు నెమ్మది లేదు, నీ తల్లికి నెమ్మది లేదు, నీ అన్నదమ్ములకు నెమ్మది లేదు, నీ పిల్లలకు నెమ్మది లేదు, నీకు కూడా నెమ్మది లేదు. ఆలోచన చేయి. నీ బ్రతుకును మార్చడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. పిల్లలుగా మీరు అడగండి, అయ్యా త్రాగుడు మానుకుంటా అంటాడు, మళ్ళీ తాగొస్తాడు. కొంతమంది 5 గంటలకే తాగి ఉంటారు తెల్లవారుజామున. అసలు మంది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. అసలు డబ్బులు ఉండవు, ఎప్పుడు 24 గంటలు నిస్సంతో ఉంటారు కొంతమంది. మరి మందు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. మందు కొట్లని బంద్ అంటుంటారు, అయినా తాగే ఉంటారు. పిల్లలు గమనించాలి, త్రాగడానికి ఒక సందర్భమేమి. ఏందిరా తాగేవంటే వివాహం కదా అంటాడు. ఏందిరా తాగేవంటే మనిషి చచ్చిపోయాడు కదా అంటాడు. సంతోషం ఎక్కువైంది తాగుతాడు, దుఃఖం ఎక్కువైనా తాగిపోయిన అలవాటు పడ్డాడండి. త్రాగుడనే పాపం చాలా కుటుంబాలను ఆవరించింది, చిన్న భిన్నం చేసేసింది. ఒక ఇంట్లో వ్యక్తి చనిపోయి ఏడుస్తూ ఉంటే మందు పోపీయలేదని ఏడిపించే వాళ్ళు లేకపోలే. తెల్లవారుదులు శవం దగ్గర కాపలు ఉండాలంటే ఏం పోపియాలి? మందు పోపియాల్సిందేక. గందరగోళమైన పరిస్థితిలో త్రాగుడనే పాపం అండి, వ్యభిచారం అనే పాపం. పిల్లలే గమనించాలి, పాపం యొక్క లోతు తెలియక, ఎత్తు తెలియక, ఎడల్పు తెలియక, రుచి తెలియక, బరువు తెలియక, రంగు తెలియక, పాపము యొక్క ఫలితము తెలియక పాపములో జీవిస్తున్నారు, పాపములో బ్రతుకుతున్నారు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. నా ప్రియ యవన చెల్లి, యవన తమ్ముడు, నా ప్రియ తల్లిదండ్రులారా, శరీర సంబంధమైన పాపం, వ్యభిచార సంబంధమైన పాపం చాలా కుటుంబాలను చిన్న భిన్నం చేసేసింది, నెమ్మది లేకుండా చేసేసింది. ఇడుబాట్లు, తగులాటలు, గొడవలు. పిల్లలను చూసి ముందుకు పోతున్నామంటున్నారు, వేదనతో నిట్లురుపుతో కాలం నడుపుతున్నారు. పాపం. పిల్లల జారస్త్రీ నోట నుండి తేనె కారణం. తేనె కాదది, చేదు. ముషిని పండంతా చేదు జీవితం. కొంతమందికి వివాహమైంది, భార్య ఉంది, అయినా పాపంలో ఉంటారు. భర్త ఉన్నాడు, అయినా పాపంలో ఉంటారు. నన్ను క్షమించాలమ్మా నా ప్రియ చెల్లి, తమ్ముడు. అలాంటి స్థితిలో ఉంటే ఈ రాత్రి నువ్వు విడుదల పొందాలి. అలాంటి స్థితిలో ఉంటే నువ్వు విడుదల పొందాలి. చేదు జీవితంలో, చేదు బ్రతుకులో నీవు ఉన్నావు. ఇరుకైన గుంటలో నడవాలని ఆలోచన చేయి. విశాలమైన మార్గం అనుకుంటున్నావు. నాకేం రా, తింటున్నా, త్రాగుతున్నా, సుఖిస్తున్నా, ఆనందిస్తున్నాను అనుకుంటున్నావేమో. పిల్లలు గమనించాలి, పాపము యొక్క ఎత్తు, పాపము యొక్క లోతు, పాపము యొక్క ఎడలుపు, పాపము యొక్క రుచి, పాపము యొక్క బరువు, పాపము యొక్క రంగు, పాపము యొక్క ఫలితము. రండి రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. అందరికి తెలిసిన మాటలే. రోమా 6:23, 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణం. ఏమ్మా ఏంటి? మరణం. ఇంకా అర్థం కావాలా? సబ్జెక్టు పరంగా చూద్దాం. ఇలా ఏబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఏబు గ్రంథం 24:19. ఏబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనం. అనారుష్టు చేతనం, ఉష్ణము చేతనం, మంచినీళ్ళు వెగసినట్టు వెగసిపోవును. పాతాళము పాపము చేసిన వారిని పట్టుకుంటుంది. ఏం చేసిన వారిని? పాపము చేసిన వారిని పట్టుకుంటుంది. ఏం పట్టుకుంటుంది? పాతాళం. ఎవరిని పట్టుకుంటుంది? పాపం చేసిన వారిని పట్టుకుంటుంది. పాపంలో జీవిస్తున్నావా? పాపంలో బ్రతుకుతున్నావా? పిల్లలు గమనించాలి, పాపము నిన్ను పట్టుకుంటుంది. పాపము నిన్ను పట్టుకుంటుంది. నీ పాపము నిన్ను పట్టుకుంటుంది. ఎవరు నిన్ను విడిపించలేరు, విడుదల చేయలేరు.
నువ్వు విమోచించబడలేవు. నీ పాపము నిన్ను పట్టుకుంటుంది. పాపం పట్టుకుంటుంది. పిల్లారా గమనించాలి. రాత్రి చూసాం ఏబు గ్రంథం 21:13. ఒక్క క్షణములోనే వారు పాతాళమునకు దిగిపోదురు. ఒక్క క్షణములోనే పాతాళంలోనికి దిగిపోతా. నీ పాపము నిన్ను పట్టుకుంటుంది. ఇలా చెప్పనా, త్రాగుడనే పాపం, వ్యభిచారం అనే పాపం, దొంగతనం అనే పాపం, అపవిత్రత, దుర్మార్గత, చెడు అనే పాపం, ఏ పాపం ఉంది? ఇలా చెప్పనా, సీరియల్ అనే పాపం, సెల్ ఫోన్, యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, దేవునికి విరోధమైన అపవిత్రత, పాపం పట్టుకుంటుంది. నీ పాపము నిన్ను పట్టుకుంటుంది. ఏం పట్టుకుంటుంది? పాపం పట్టుకుంటుంది. ఏమ్మా, కరెంటులో చేయి పెడితే ఏమవుద్ది? కరెంటు ఉన్నప్పుడు ఏమవుద్ది? షాక్ కొట్టాం, చచ్చూరుకుంటాం, అంతిక చస్తాం. కరెంటులో చేయి పెడితే చస్తామని తెలుసా లేదా? పెడతావా? తెలిసి పెట్టావు. ఎందుకు? చచ్చిపోతాం. పిల్లారా చాలా జాగ్రత్తగా గమనించాలి. నీ పాపము నిన్ను పట్టుకుంటుంది. పాపం పట్టుకుంటుంది. ఎవరికి తెలియదు అనుకుంటున్నారు? మీ ప్రాంతంలో జరిగిన ఒక సంగతి చెప్తా. పిల్లారా గమనించాలి. ఒక సోదరిని ఆశ్రయించింది. ఈ గోదావరి ప్రాంతంలో జరిగిన సంగతే. మా ప్రాంతంలో కూడా జరుగుతున్నాయి. పిల్లారా గమనించాలి. వాడు ఆ యొక్క స్థితిని తప్పించుకోవాలని ఆమెతో కొన్ని రోజులు సహజీవనం చేశాడు. ఒక పాప ఉంది. తెల్లవారుజామున 3 గంటల్లో 4 గంటలప్పుడు కారులో తీసుకొని వెళ్ళాడు. గోదావరికి తీసుకెళ్ళాడు. సెల్ఫీ తీసుకుందామన్నాడంట. ఆమె ఎంతో తిక్కల తల్లో. తెల్లవారుజామున 4 గంటలకు సెల్ఫీలు వస్తాయా? వేనండి, గట్టు మీద కూర్చోబెట్టాడంట. గోదావరి పారుతుంది, పాప ఉంది. అలా ఫోటో తీస్తున్నట్టే అలా నెట్టేశాడంట. ఎక్కడ పడిపోయింది? గోదావరిలో పడిపోయింది. గోదావరిలో పడిపోయింది. ఆమె కొట్టుకొని వెళ్ళిపోయింది. పాప కొద్దిగా జ్ఞానం ఉన్న పాపే. కీప్యాడ్ ఫోన్ ఉంది ఆ పాప దగ్గర. ఆ పాప పరిగెత్తుతూ ఉంటే ఆ పాపను కూడా పట్టుకున్నాడు, ఎత్తాడు, లోపడేసాడు. బై గుడ్ లక్ ఏంటంటే అక్కడ ఒక చిన్న ఫోన్ ఉంది. ఆ ఫోన్ను పట్టుకుంది ఆ పాప కూడా గోదావరిలో పడింది అనుకున్నాడు. కారు తీసుకొని వెళ్ళిపోయాడు. పిల్లారా గమనించాలి. 100కు ఫోన్ చేసింది ఆ పాప దగ్గర ఉండే ఫోన్లో. ఎక్కడున్నావు? లొకేషన్ చెప్పు. చిల్లగా అలా చేశారు. చాలా రిస్క్ టీం అంతా వచ్చింది. 4-5 బృందాలు వచ్చారు. అన్ని ప్రాంతాలు ఆవరించారు, ప్లేస్ గుర్తించారు. ఆ పాప అలానే పట్టుకొని ఉంది. ఆ పాపను బయటికి తీశారు. ఏమైంది? పాప అంకుల్తో మా మమ్మీ ఉంది. అలా చాలా దినాల నుంచి ఉంది. అలా ఉన్నప్పుడు ఆ అంకుల్ను గుర్తుపడతావా? గుర్తుపడతాను. మమ్మీని ఇలా ఫోటో అన్నాడు, నెట్టేశాడు. నన్ను కూడా నెట్టేశాడు. నేను ఈ పై పట్టుకున్నాను. గుర్తుపడతావా? గుర్తుపడతాను. ఎక్కడ ఉంటాడు? పలాన్ దగ్గర ఉంటాడు. ఎలా ఉంటాడు? పలాన్ లాగుంటాడు. పాప గుర్తుపట్టింది. వాడు ఏమనుకున్నాడు? నన్నెవరు కనుక్కోలేరు అనుకున్నాడు. పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది, పబ్లిక్ అయిపోయింది. నీ పాపము నిన్ను చెప్పండి పట్టుకుంటుంది. పాపం పట్టుకుంటుంది. చెల్లి, తమ్ముడు, నీ పాపము నిన్ను పట్టుకుంటుంది. మా ప్రాంతంలో జరిగిన సంగతి చెప్తా. మీ ప్రాంతం గురించేగా మా ప్రాంతం గురించి చెప్తా. నెల్లూరులో జరిగిన సంగతి వినండి పిల్లారు, గమనించాలి. ఒక లారీ డ్రైవర్ భార్య పరిస్థితి బాగేది. ఇలా చెప్పాడు, అమ్మాయి మన కొత్తగా మ్యారేజ్ అయింది, నీ ప్రవర్తన మానుకో, నీ తప్పుడు తిరగడం మానేసా అని చెప్పాడు. సరేనండి అంది. కానీ మారలే. డ్యూటీకి వారం వెళ్ళి వచ్చేవాడు. ఆమె స్థితి ఆమె అట్లాగానే ఉంది. ఒకరోజు ఇలా చెప్పాడు, క్యారేజ్ పెట్టి అన్నాడు, బట్టలు సర్దన్నాడు, 2 వారాల దాకా రాను, చాలా ప్రాంతం వెళ్తున్నానే అని చెప్పాడు. మటన్ తెచ్చాడు, వండింది, 2 తిన్నారు, క్యారేజ్ పెట్టించుకున్నాడు, బ్యాగు సర్దుకున్నాడు, వెళ్తున్నానని చెప్పి 4 గంటలకు వెళ్ళాడు. వినండి, 8 గంటలకల్లా ఇంటికి వచ్చాడు. బయట చెప్పులు ఉన్నాయి, బోధ ఇండ్లు. అమ్మ వినండి, వేరే వ్యక్తితో ఆమె ఇంట్లో ఉంది. తాళం తెచ్చుకున్నాడు, తాళం వేశాడు, ఇంటికి నిప్పు పెట్టాడు. ఒరే బాబు వద్దురా అన్నాడు.
శిక్ష ఇదే అని చెప్పాడు. వినండి పిల్లారా, గమనించాలి. ఇద్దరు కూడా సజీవంగా కాలిపోయారు. ఆయనకు కూడా పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు, వీరికి మాత్రం పిల్లలు లేరు. వినండి, ఫలాని వ్యక్తి ఫలానామతో సహజీవన చేస్తున్నాడు, ఇలాంటి సంబంధం ఉంది, ఫలాని వ్యక్తి భార్య ఫలాని ఊరిలో వారిద్దరు ఉండగా భర్త, వినండి పిల్లలు గమనించాలి, నిప్పు పెట్టాడు, పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది, సెల్ ఫోన్లో వచ్చింది, నీ పాపము నిన్ను పట్టుకోను. ఎవరికి తెలియదు అనుకుంటున్నావు, ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావు, నీ వాట్సాప్, నీ ఫేస్బుక్, నీ SMS, నువ్వు చూడకూడని దృశ్యాలు దేవునికి తెలుసు. జాగ్రత్త. మనుషుల కళ్ళు మూపవచ్చు, మనుషుల కళ్ళకు మరుగుగా చేయవచ్చు, దేవుని కళ్ళు కప్పలేము. జాగ్రత్త. నా ప్రియతల్లి, ఆలోచన చేయాలి. నీ పాపము నిన్ను పట్టుకుంటుంది, పాపం పట్టుకుంటుంది. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం చూస్తారా? యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం, 5వ అధ్యాయం 14వ వచనం. గొప్ప ఆశతో ఆశ పెట్టుకొని అపరిమితంగా నోరు తెరిచి ఉంది. అమ్మా చెల్లి, ఏం తెరిచిందంట? అపరిమితంగా నోరు తెరిచింది. వినండి, పాపము యొక్క ఎత్తు తెలియక, లోతు తెలియక, ఎడల్పు తెలియక, రుచి తెలియక, బరువు తెలియక, రంగు తెలియక, ఫలితము తెలియక జీవిస్తున్న వారిని పట్టుకోవడానికి పాతాళం అపరిమితంగా నోరు తెరిచి ఉంది. నోరు తెరిచి ఉంది, నోరు తెరిచి ఉంది. జాగ్రత్త, జాగ్రత్త. ఈ రాత్రి ఆలోచన చేయి. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అపరిమితంగా నోరు తెరిచింది. భర్త కళ్ళు మూపియొచ్చు, భార్య కళ్ళు మూపియొచ్చు, తల్లిదండ్రుల కళ్ళు మూపియొచ్చు, దేవుని కళ్ళు మూపియలేవు. జాగ్రత్త. ప్రేమ కలిగిన దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నీ పాపము నిన్ను పట్టుకుంటుంది. అదిగో ఆ గోదావరిలో ఆ సోదరుని పడేసిన వ్యక్తి ఎవరికి తెలియదు అనుకున్నాడు, బట్టబయలైపోయింది. అదిగో నెల్లూరులో ఉన్న ఆ వ్యక్తి, ఆ పిల్లరా ఆ సహజీవన సోదరితో చేస్తున్నాగా ఎవరికి తెలియదు అనుకున్నాడు, బట్టబయలైపోయింది. పిల్లరా, సమయం రావాలి. ఏమొస్తుంది చెప్పండి? సమయం వస్తుంది. నేను ఇలా చెప్తా, ఏ పాపం ఉంది, ఏ అపవిత్రత ఉంది, ఏ చెడుగు ఉంది, ఏ దుర్మార్గత ఉంది, నీ పాపము నిన్ను పట్టుకుంటుంది. జాగ్రత్త. ఎవరి కళ్ళు మూపించినా, ఎవరి కళ్ళు కప్పినా దేవుడి కళ్ళు కప్పలేవు. జాగ్రత్త. దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. పిల్లరే గమనించాలి. అపరిమితంగా ఏం తెరుచుకొని ఉంది? నోరు తెరుచుకొని ఉంది. నోరు తెరుచుకొని చదువుతారా బ్రదర్? 14 వచ్చిన చదవండి. అందుచేతనే గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితంగా నోరు తెరుచున్నది. వారిలో గనులు సామాన్యులు గోస చేయువారు హర్షించువారు పడిపోవుదురు. ఎవరంట? గనులు. అమ్మ, డబ్బు ఉంది, ఆస్తుంది, అంతస్తుంది, ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. నాకేంట్రా దేవుడేంటి అనుకున్నాడు. నా డబ్బుంది, తింటా, నా డబ్బుంది, త్రాగుతా, నా డబ్బుంది, నా ఇష్టానుసారంగా జీవిస్తా అనుకుంటున్నారు చాలా మంది. గనులు పడిపోతారు. ఇంకేమన్నాడు? సామాన్యులు, కష్టం చేసుకుంటూ బ్రతుకుతున్నవారు. వినండి, చెమట ఓర్చి కష్టం చేస్తున్నారు, కానీ పాపములో జీవిస్తున్నారు. సామాన్యులను కూడా పాతాళం పట్టుకుంటుంది, గనులను పట్టుకుంటుంది, గోస చేయి వారిని పట్టుకుంటుంది, హర్షించే వారిని పట్టుకుంటుంది. అపరిమితంగా చెప్పండి, నోరు తెరుచుకొని ఉంది. పాపం చేసిన వారిని ఏం పట్టుకుంటుంది? పాతాళం పట్టుకుంటుంది. పాతాళం పట్టుకుంటుంది. పిల్లలు గమనించాలి, పాతాళం పట్టుకుంటుంది. ఏబు గ్రంథం 24వ అధ్యాయం పిల్లలు గమనించాలి. ఏబు గ్రంథం 24:19. అనారుష్టు చేతను ఉష్ట్రము చేతను మంచినీళ్ళు వెగసినట్టు వెగసిపోవును, పాపము చేసిన వారిని పాతాళం పట్టుకొను. పాతాళం పట్టుకొను. పట్టుకుంటుంది, పట్టుకుంటుంది. రండి పిల్లలు, లూకా రాసిన సువార్త 16వ అధ్యాయం 23వ వచనం. లూకా 16:23. 16వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు అతడు పాతాళములో, అమ్మా అందరు తలలు పైకెత్తండి. ఎవడీయుడు? 19వ వచనం చదువుతారా?
ధనవంతుడు ఒకడు ఉండెను. ఎవడీడు? డబ్బుంది, ఆస్తుంది, అంతస్తుంది, ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. ధనవంతుడండి, తిన్నాడు, తాగాడు, సుఖించాడు. తను చనిపోతే తను భూస్థాపన చాలా గ్రాండ్గా జరిగింది. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచున్నాడు. అప్పుడు అతడు పాతాళములో, ఎలా చెప్తా ఎలాంటి తల్లి, ఎలా కుర్చీలో కూర్చున్నారో చెప్పండి. బాధపడేది శరీరమా, ఆత్మ? శరీరం పాతి పెట్టబడింది, ఆత్మ బాధపడుతుంది. అప్పుడు అతడు పాతాళంలో బాధపడచ్చు. చదువుదే కనులెత్తి అమ్మా, ఆత్మ చూస్తుంది, ఆత్మ బాధపడుతుంది, ఆత్మ చూస్తుంది. అబ్రహామును అతని రొమ్మున ఆనుకొనిన లాజరును చూసి, తండ్రి అయిన అబ్రహామా వినండి, ఆత్మ మాట్లాడుతుంది, ఆత్మ చూస్తుంది, ఆత్మ బాధపడుతుంది, ఆత్మ మాట్లాడుతుంది. తండ్రి అయిన అబ్రహామా, చదవండి ఇంకేమన్నాడు? అబ్రహామా నా యందు కనికరపడి. ఆత్మ ఏమంటుంది? కనికరం, నా యందు కనికరపడి తన వేలుకను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. ఏమ్మా, ఆత్మ దాహం అంటుంది, ఆత్మ అగ్ని జ్వాలలో యాతన పడుతుంది, ఆత్మ అగ్ని జ్వాలలో యాతన పడుతుంది, ఆత్మ దాహం అంటుంది, ఆత్మ కనులెత్తి చూస్తుంది, ఆత్మ బాధపడుతుంది. తల్లి, బాబు, శరీరం క్షీణిస్తుంది, శరీరం పురుగులు పడుతుంది, శరీరం మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ ఎల్లప్పుడూ జీవిస్తా ఉంది. శరీరానికి మరణం ఉంది, ఆత్మకు మరణం లేదు. నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? తక్కుడో పిక్కుడో అనమాట. నీలో ఉన్న ఆత్మకు, నేను అన్న ఆత్మకు స్వర్గమో నరకమో నిర్ణయించు సమయం ఇదే. కళ్ళు తెరుచుకో. ఈ సభలు నీ కొరకే, నీ కొరకే, నీ కొరకే. దైవ గ్రంథం ఎంత చక్కగా చెప్తా ఉంది. ఆత్మ బాధపడుతుంది, ఆత్మ చూస్తుంది, ఆత్మ మాట్లాడుతుంది, ఆత్మ దాహం అంటుంది, ఆత్మ యాతన పడుతుంది. యో తండ్రి అయిన అబ్రహామా, ఆత్మ కనికరం అని అరుస్తుంది, ఆత్మ కనికరం అని అరుస్తుంది. నా యందు కనికరపడి తన వేలుకను నీటిలో ముంచి నా నాలుకను పాపము యొక్క ప్రతిఫలం, పాతాళం, అగ్నిగుండం. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. చూస్తారా మాటలు? దాడిపోదాం. ప్రకటన గ్రంథం, దేవుని మాటల వైపు మనసు పెడదాం. దేవుని వాక్యం మీద మనసు ఉంచండి. లేదు పిల్లలు చూడండి, మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయం 13వ వచనం చూస్తారా? 22:13, 22వ అధ్యాయం 13వ వచనం. కట్టి తోసివేయుడి ఏడుపును. వినండి తల్లి, అక్కడ ఏముంది? ఏడుపు ఉంది. అక్కడ ఏముంది? పళ్ళు కొరుకుతుంది. వేతనే కాదు, దాహమే కాదు, ఏడుపు, పళ్ళు కొరుకుడు. ఒక మాట ఇలా చెప్తా, మనుషులు ఎప్పుడు ఏడుస్తారు చెప్పండి? బాధ కలిగినప్పుడు ఏడుస్తారు. నరకంలో లేదు, ఒకటే ఏడుపుడే ఏడుపు. నేను ఏడవలేనా? కుదరదిక. ఒక మందు నాకు భూలోకములు ఉన్నప్పుడే పళ్ళు రాలిపోయాయి, అక్కడ ఆడ నాకు పళ్ళు ఉన్నాయి, ఆడ కొరకడానికి అన్నదంట. చూసారా తెలివి ఎట్టుందో? పళ్ళు కొరుకుట. పళ్ళు ఎప్పుడు కొరుకుతావు? కోపం వస్తే పళ్ళు కొరుకుతావు, నిత్యము పళ్ళు కొరుకుతావు, నిత్యము ఏడుస్తావు, నిత్యము వేదన. 25వ అధ్యాయంలోనికి రండి. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం. దేవుని మాటల వైపు మనసు పెట్టండి. 25వ అధ్యాయం 41వ వచనం చదువుతారా? 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండువారిని చూచి శపించబడిన వారిని నీవు లేచి నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్ని. ఏ ఆజ్ఞ అంటమ్మా? నిత్యాగ్నిలోనికి పోండి. పాతాళం ఏంటి? నిత్యాగ్ని. నిత్యాగ్నిలోనికి పోండి. నిత్యాగ్ని.
పాప ఫలితము నిత్యాగ్ని. ఏమనుకుంటున్నావు ప్రియ తల్లి? ఏమనుకుంటున్నావు సోదరుడా? ఏమనుకుంటున్నావు? దైవ గ్రంథం ఎంత చక్కగా చెప్తా ఉంది. నిత్యాగ్నిలోనికి పోవుడి. రండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. 21:8. పిరికివారును అవిశ్వాసులను. వినండి, చిన్నగా చదువు బ్రదర్, సెంటెన్స్ లాగా చదువు. పిరికివారును అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండం. ఏంటిది? అగ్ని గంధకములతో మండు గుండం, నిత్యాగ్ని. ఏమ్మా, పాతాళంలో ఎట్టుంటుంది? నిత్యాగ్ని. పాతాళంలో ఎట్టుంటుంది? అగ్ని గంధకములతో మండు గుండం. ఇలా చెప్తా. పాతాళంలో ఎట్టుంటుంది? ఏడుపు. పాతాళంలో ఎట్టుంటుంది? పళ్ళు కొరుకుట. పాతాళంలో ఎట్టుంటుంది? యాతన. పిల్లరా గమనించాలి. అగ్ని జ్వాలలో అగ్ని దాహమని అరుస్తాడు, రొమ్ము కట్టుకుంటాడు, కేకలు వేస్తాడు. పాతాళము యొక్క, వినండి పిల్లరా, ఫలితం, పాప ఫలితం బాధ, దాహం, అగ్ని జ్వాలలు, నిత్యాగ్ని, యాతన, వేదన, కేకలు, నిత్య అగ్ని గంధకములతో మండు గొండం. వినండి తల్లి, మిమ్మల్ని వదిలిపెడతా. కొద్ది విషయాలు మీకు కొద్దిగా మాట్లాడాలనే ఉద్దేశంతోనే ఈ చివరి సందేశం కనుక ఈ సందేశం ఎన్నుకున్నాను అంతే. ప్రేచలి, అయ్యా ఆ వేదన నాకు కావాలి, ఆ దుఃఖము నాకు కావాలి, ఆ బాధ నాకు కావాలి, ఆ పళ్ళు కొరుకుట నాకు కావాలి, నిత్యాగ్నిలోనికి నాకు కావాలి, అగ్ని గంధకములతో మండు గుండం నాకు కావాలి అనబడిన వారు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. నా మాట అర్థం కాలేదా? పాతాళము నాకు కావాలనబడిన వాళ్ళు ఉంటే ఎవరైనా చేతులు ఎత్తమంటున్నా. ఎవరికి వద్దా? పాతాళం ఎవరికి వద్దా? చెయ్యి ఎత్తున్నంత మాత్రాన పరలోకానికి వెళ్తావా? చెయ్యి ఎవరిది? నీదే. ఇష్టమైతే ఎత్తుతావు, కష్టమైతే దించుతావు. పాపము యొక్క ఫలితం ఏంటి? మరణం. అగ్ని గంధకములతో మండు గొండం. తల్లి, పాతాళం వద్దా? కావాలా? నోటితో చెప్పండి. పాతాళం కావాలా? పాతాళం కావాలా? యాతన కావాలా? పళ్ళు కొరుకుట కావాలా? నిత్యాగ్ని, అగ్ని గంధకములతో మండు గుండం. ఇంకా చాలా సంగతులు ఉన్నాయిలేండి. ఎవరికి పాతాళం వద్దా? చెల్లి చెప్పండి. అమ్మా, పాతాళం వద్దా?